వెంకటేష్ కాంగ్రెస్ లో ఉన్నాడు. అదే సమయంలో నా శ్యామ్ పెరిక శ్యామ్ అనే ఒక మాదిగ బిడ్డ, ఎంతో మంది మాదిగ యువకులు కాంగ్రెస్ పట్ల సీనియర్ ఉన్నారు. 20 ఏళ్ల బట్టి కాంగ్రెస్ జెండా మోసిన నా పెరిక శ్యామ్కు లేదు, సిట్టింగ్ ఎంపీ నా నేతకానికి లేదు. కానీ పార్టీ నియమాలకి విరుద్ధంగా కాంగ్రెస్ టికెట్ వివేక్ కొడుకు వచ్చిందంటే నువ్వు కుమ్మక్కు కావడం తప్ప ఇంకోటి కనిపించట్లేదు కూడా రుజువు అవుతుంది. ఇకపోతే పలుకుబడి మాకు లేదు, కాంగ్రెస్ లో పలుకుబడి లేదు. కాంగ్రెస్ లో మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, వాళ్ళన్న అధికార ప్రతినిధి, మల్లు రవి అధికార ప్రతినిధి ఉన్నాడు. మళ్ళీ ఆయనకే ఎంపీ టికెట్ వచ్చింది, నాగర్ కర్నూలు. అక్కడ మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, మల్లికార్జున ఖర్గే మాల జాతీయ అధ్యక్షుడు, కొప్పుల రాజు అక్కడ సిడబ్ల్యూసీ మెంబర్ ఉన్నాడు, అధికార ప్రతినిధి హోదాలో మల్లు రవి ఉన్నాడు. మళ్ళీ అక్కడ నాగర్ కర్నూలులో టికెట్ తెచ్చుకున్నారు. వాళ్ళకు పలుకుబడి మాకు లేదు. అగో మల్లు రవి అన్న తమ్ముడు మల్లు బట్టి విక్రమార్క కాబట్టి డిప్యూటీ సీఎం చెప్పింది నువ్వు విన్నావు కాబట్టి మల్లు రవి టికెట్ ఇప్పించావు. ఆడ మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుడు మాల కాబట్టి ఆయన టికెట్ ఇప్పిస్తే నాకు అభ్యంతరం లేదని చెప్పి నువ్వే మాట్లాడావు. కొన్ని చోట్ల ఎందుకు వెంటనే డిక్లేర్ చేయలే కాంగ్రెస్ టికెట్? కరీంనగర్ ఎందుకు ఆలస్యమైంది? ఖమ్మం ఎందుకు ఆలస్యమైంది? టికెట్లు కోరుతున్న వాళ్ళ మధ్యలో పోటీ జరిగింది. మరి అక్కడ నీ సొంత జిల్లాలో మరి సంపత్ అనే మాదిగ బిడ్డ ఉన్నాడు కదా, అప్పుడు ఆయన గురించి నువ్వు మాట్లాడలేదు కాబట్టి ఏకగ్రహం అయిపోయింది. అంటే పెద్దపల్లి నాగర్ కర్నూలు ఏకగ్రహం కావడానికి కారణమైంది నువ్వు కుమ్మక్కు కావడం వల్ల. అందువల్ల ముందు డిక్లేర్ అయినాయి, ఏకగ్రహం వచ్చినాయని ముందు డిక్లేర్ అయినాయి. ఎట్లా డిక్లేర్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఒక సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? సీనియర్ నాయకుడు అన్న పడుతున్న ఒక యువ నాయకుడు పెరిక శ్యామ్ ఉన్నాడు, ఎంత మాదిగలు ఉన్నారు, ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? మల్లు రవి ఎట్లా డిక్లేర్ అవుతుంది ఏకగ్రహంగా? ఖమ్మం ఎందుకు కాలే ఏకగ్రహంగా? కరీంనగర్ ఎందుకు కాలే ఏకగ్రహంగా? కొన్ని నియోజకవర్గాలు ఎందుకు కాలే అంటే ఏకగ్రహం అయిందంటేనే కుమ్మక్కైనట్టు కదా, ఏకగ్రహంగా కుమ్మక్క కదా. అంటే అటు పెద్దపల్లి కాడ నువ్వు కుమ్మక్కై మా సంపద రాకుండా చేశావు, ఇక్కడ కుమ్మక్కాయి పెద్దపల్లి కాడ కుమ్మక్కాయి మా నేతకానికి, అదే సమయం మా పెరిక శ్యామ్కు నువ్వు రాకుండా చేశావు. ఇక్కడ నాగర్ కర్నూలులో కుమ్మక్కాయి మా సంపదకు మా మాదిగ బిడ్డలకు నువ్వు రాకుండా చేశావు, నీ సొంత జిల్లాలు రాకుండా చేశావు. మూడోది, ఆయన మాటలకు చేతలకు తేడేంటిది? మీరు గమనించండి. పని కట్టుకొని మాదిగలకు అన్యాయం చేయడానికి కుట్ర చేసిండు అతను. సాక్ష్యం ఏంటిది? నువ్వే మాట్లాడినావు. ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకపోతే, గెలిచిన పదవికి రాజీనామా చేయకపోతే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి, నేను దానికి ముందు వరుసలు ఉంటాను. ఎవరన్నా ఒక పార్టీలో గెలిచి ఓ 10 వచ్చిన తర్వాత వాళ్ళు కనుక పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమన్నావు. మరి అది కడియం సార్కి ఎందుకు వర్తించాలి? చూడండి. పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. చూశారు కదా, ఒక పార్టీలో గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరితే రాళ్లతో కొట్టండి, పిచ్చి కుక్కలు కొట్టినట్టుగా కొట్టండి, నేను ముందు వరుసలో నిలబడతా, నేను చూసుకుంటా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కడియం సార్ని నువ్వే ఆహ్వానించావని చెప్పావు. మరి రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపన్నది నువ్వే. మరి రాజీనామా చేయించకుండానే పార్టీలో తీసుకున్నది నువ్వే, ఆహ్వానించింది నువ్వే. రాజీనామా చేయకుండా పార్టీలో చేరితే, ఇతర పార్టీలో చేరితే పిచ్చి కుక్కలు కొట్టనని అన్నది నువ్వే. రాజీనామా చేయించకుండానే నీ పార్టీలో చేర్చుకున్న టికెట్ ఇప్పించండు పార్టీ నియమాలకు విరుద్ధంగా. ఇగో రాజస్థాన్ జైపూర్లో కాంగ్రెస్ పార్టీ నియామకాలు రాసింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికే పదవి అని చెప్పి, చెప్పే నియమాలు ఉన్నది. ఆ నియమాలు ఎందుకు ఉల్లంఘించిండ్రు? బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ టికెట్ వాళ్ళ వివేక్ వాళ్ళ అన్న వినోద్కే వచ్చేసింది. మరి రెండో టికెట్ వివేక్ రావద్దు, వివేకుని వాళ్ళ పార్టీలో చేసుకొని వివేకుడు ఇప్పించారు. ఇది నియమావళికి విరుద్ధం. ఆ ఇద్దరికి అన్నదమ్ములకు టికెట్ ఉండగానే మళ్ళీ మూడో తన కొడుకే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇప్పించారు. అది నియమాలకు విరుద్ధం. ఎట్లా వచ్చిందో చెప్పండి. పార్టీ నియమాలు కదా, మీకు జైపూర్ నియమాలు కదా.
జైపూర్ నియమాలకు ఒక కుటుంబానికి ఒకటే పదవి కదా, అది వినోద్కి సరిపోయింది. వివేక్ ఎట్లా వచ్చింది? వివేక్ రావడానికి కుమ్మక్కు కావడమే కదా, సిద్ధాంతానికి విరుద్ధం కదా, నీ నియమాలకు విరుద్ధం కదా. మరి నువ్వు కుమ్మక్క అయినట్టే కదా. కుమ్మక్క అవడం కారణం ఏంది? వాళ్ళలాగా మాకు 1000 కోట్లు లేవు కదా. కుమ్మక్క అవడం కారణం ఏంది? వాళ్ళలాగా మాకు మీడియా లేదు కదా. అంటే కుమ్మక్క అయిన మనిషి అర్థమవుతుంది కదా. ఆ కుమ్మక్కు కావడం వల్ల వాళ్ళ కొడుకు నువ్వు టికెట్ ఇప్పగలిగావు కదా. మాకు మీడియా లేదు, డబ్బు లేకపోవడం వల్లే కదా నువ్వు కుమ్మక్క అయినావు. నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రి అవుతే కాంగ్రెస్ చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీహరి గారు కాంగ్రెస్ ను సంప్రదించలే. నేనే స్వయంగా శ్రీహరి గారి దగ్గరికి మా పెద్దల్ని పంపించిన. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిజాయితీ కలిగిన ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేసే నాయకులు నా ఎంబడుంటే నా గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుందని శ్రీహరి గారిని కాంగ్రెస్ లోకి తీసుకురండి. శ్రీహరిని నువ్వు పార్టీలో చేర్చుకుంటే ఆయన నీ గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుంది అన్నావు కదా. నీ గౌరవం, పార్టీ గౌరవం పెరుగుతుంది అన్నావు కదా. నువ్వు మేధావి అన్నావు కదా. మరి నువ్వే అన్నావు కదా పార్టీ మారేటప్పుడు రాజీనామా చేయించమని చెప్పి. ఇంకా నీ గౌరవం పెరిగేది కదా, నీ పార్టీ గౌరవం పెరిగేది కదా. ఆయనతో రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకుంటే నీ గౌరవం మరింత పెరిగేది కదా, నీ పార్టీ గౌరవం పెరిగేది కదా. నువ్వు అన్నదానికి విరుద్ధంగా చేర్చుకుంటే నీ గౌరవం పెరగలేదు. ప్రజల్లో నువ్వే చూసుకొని నిలబడ్డావనేసి మర్చిపోదు, నీ గౌరవం పెరగలేదు. ఒకనాడు ఒక మాట, ఇంకోనాడు ఒక మాట మాట్లాడి బాపతిగాడు అని చెప్పి నీకు విలువలు లేవని చెప్పి ఇప్పుడు అనుకుంటుండ్రు. నువ్వే కడియం షేర్తో రాజీనామా చేసి ఇప్పించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి నువ్వు పార్టీ చేసుకుంటే, అరే రేవంత్ రెడ్డి చాలా ప్రిన్సిపల్ గా నడుస్తున్నాడయ్యా. అంతకుముందు ఏ మాట అన్నాడో అధికారం వచ్చినా కూడా గదే మాట కట్టమని అని చెప్పి నీ విలువ పెరిగేది, నీ గౌరవం పెరిగేది, నీ పార్టీ గౌరవం పెరిగేది. కానీ నీ విలువ పోయింది, నీ పార్టీ విలువ పోయింది, నీ వ్యవస్థ విలువ కూడా పోయింది. నిజంగానే కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరిపోయి ప్రజలను కనుక్కుందాం. ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్. ఓకే, ఓ రేవంత్ రెడ్డి, పూటకో మాట మార్చే రేవంత్ రెడ్డి, ఇప్పుడు చెప్పు. ఆయన ఎస్సీ కాదని నువ్వే అన్నావు. మాదిగ అవకాశాలు దోసుకుంటున్నావు నువ్వే అన్నావు. నువ్వు ఎస్సీ నిరూపించుకోదలుచుకుంటే శాసనసభలో కమిటీ ముందు వచ్చి నీ శీల పరీక్ష చేసుకోమన్నావు, నీ ఊరికెళ్ళి విచారణ చేసుకోమన్నావు. నువ్వు ఎస్సీ నిరూపించుకోసమైతే నీదే అన్నావు, చెప్పావు. మరి కమిటీ వేయలేదు, నువ్వు అధికారంకి వచ్చావు. ఆయన శీల పరీక్షలో నెగ్గలేదు, నువ్వు కమిటీ వేయలేదు, ఆయన శీల పరీక్ష నెగ్గలేదు. మరి ఆయన ఎస్సీ కాదన్నప్పుడు ఆయన పార్టీలో చేర్చి ఆ ఎస్సీ కానీ ఆయన బిడ్డకు నువ్వు ఎట్లా టికెట్ ఇచ్చావు? అంతకుముందు మాట్లాడింది ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంది? అంతకుముందు నువ్వు మాట్లాడింది ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంది? రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు, రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు ఖచ్చితంగా నిన్ను రాజకీయంగా తెలంగాణ గడ్డ మీద పొందబెడతాం. ఖచ్చితంగా తెలంగాణ గడ్డ మీద పొందబెడతాం. 40 ఏళ్ళుగా రాజకీయాల్లో వీరుడుగా ఉన్న మా అన్న ఉన్నాడు. ఎన్నో ప్రభుత్వాలతో యుద్ధం చేసి రాజు లేని యుద్ధం చేస్తున్న ఎంఆర్పీస్ ఉన్నది. మరొక వైపు నా తమ్ముడు నేతకాని వెంకటేష్ మాకు అండ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, బలహీన వర్గాలు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఎస్సీలకు సంబంధించిన మెజార్టీ చూడండి, కుట్ర బుద్ధితోటే మాదిగలకు అవకాశం లేకుండా చేసిండు. 2 ఎంపీలకు వాళ్ళ సూత్రానికి విరుద్ధంగా టికెట్ ఇప్పించున్నాడు, నాగర్ కర్నూలు, పెద్దపల్లి. దాని తర్వాత 10 రోజులకు వరంగల్ టికెట్ కడియం శ్రేణికి ఇప్పించుకున్నాడు. అప్పటికే కాంగ్రెస్ లో సిట్టింగ్ ఇప్పించిండు. కడియం శ్రేణి కూతురుకు బీఆర్ఎస్ లో టికెట్ వచ్చిన వెంటనే నాకు టికెట్ రాలేదని ఆవేదనతో ఆయనపై రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిండు. అంటే కడియం శ్రేణి కూతురుకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన రోజే కాంగ్రెస్ లో చేరిండు తెల్లారి. అప్పటికి 10 రోజులు ఉన్నది. 10 రోజులు ఉన్నా కూడా ఆయనకి ఇవ్వలే. నువ్వు కడియం శ్రేణి రప్పించుకొని వాళ్ళ బిడ్డకి ఇచ్చావు. అంటే అర్థమైంది చెప్పండి. మాదిగలను పట్టించుకోవద్దు, సిట్టింగ్ ఎంపీ అయినా పట్టించుకోవద్దని అనుకున్నట్టే కదా. లేదా 10 రోజులు బట్టి ఎందుకు డిక్లేర్ కాలే? సిట్టింగ్ ఎంపీ మీ దగ్గర ఉన్నప్పుడు
అంటే ఉద్దేశపూర్వకంగానే మాదిగలకు రానివ్వలే రానివ్వని సాక్ష్యం ఏంటిది? 3 అయిపోయినాయి కదా, ఒక్కటి మాదిగలకి ఇవ్వలేదు కదా. అప్పటికే మాదిగలు రోడ్ ఎక్కింది కదా, ఎంఆర్పీఎస్ రోడ్ ఎక్కింది కదా, కాంగ్రెస్ వాళ్ళు అన్యాయం జరుగుతుందని చెప్పి చివరికి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సర్వే సత్యనారాయణ ఒక మాదిగ సీనియర్ లీడర్ ఉన్నాడు. ఎంతో మంది మాదిగ బిడ్డలు కాంగ్రెస్ లో సీనియర్లు ఉన్నారు. కనీసం 3 మాదిగలకు ఇవ్వలేదు కదా. ఈ కంటోన్మెంట్ అన్న ఇచ్చి మనం మాదిగలకు కొంత ఇచ్చినామని చెప్పుకుందామని చెప్పడానికన్నా కంటోన్మెంట్ వేసి ఉప ఎన్నికల్లో మాదిగలకు ఇవ్వాలి కదా. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన ఒక గణేష్ అనే ఒక మాలబిడ్డకు పార్టీ మారి వచ్చిన మాలబిడ్డకు టికెట్ ఇచ్చినావు. కానీ 20, 30 ఏళ్ళు 40 ఏళ్ళు పార్టీని నమ్ముకున్న మాదిగ బిడ్డలకు టికెట్లు అంటే ఉద్దేశపూర్వకంగా మాదిగలకు అనగదొక్కుతున్నవానికి సాక్ష్యం అయిపోయింది. అంటే దుష్ప్రచారం చేసే వాళ్ళకి చెప్తున్నా, నేను రాజ్యాంగం ప్రమాదం తీసుకురాదు. మీ వల్ల ప్రమాదం వచ్చినా రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత నాదే. నా ప్రాణాలొడ్డి రాజ్యాంగాన్ని రిజర్వేషన్ కాపాడుతుందని చెప్పి స్పష్టం చేశాడు. మరి అంత స్పష్టం చేసిన విషయం రోజు చూస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళ రాజ్యాంగానికి ఏదో ప్రమాదం వచ్చిందని చెప్పి ధర్నా చేపిస్తున్నాడు. రాజ్యాంగానికి ప్రమాదం రాలే, ఆయనకు తెలిసిపోయింది, అందరు తెలిసిపోయింది. కానీ ఇక్కడ ధర్నా జరుగుతుంది కదా, ఈ ధర్నాను డైవర్ట్ చేయాలి, ఈ ధర్నా నుంచి సందేశం వెళ్లకుండా చూడాలని చెప్పి గాంధీ భవన్లో ధర్నా చేసుకునే కాడికి వచ్చాడు. నేను అంటున్నా, ఇప్పుడు చెప్తున్నా, నరేంద్ర మోడీ గారి వల్ల రాజ్యాంగానికి ప్రమాదం రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతే కాంగ్రెస్ లేకుండా పోతుంది. అసలు కాంగ్రెస్ ప్రమాదం వచ్చేసింది, కాంగ్రెస్ ప్రధానం వచ్చింది. మీరు చూడండి, 2014లో బీజేపీ సీట్లు, కాంగ్రెస్ సీట్లు. 2018-19 వచ్చినప్పటికీ బీజేపీ సీట్లు, కాంగ్రెస్ సీట్లు. అంటే 2014లో బీజేపీ సీట్లు ఒక స్థాయిలోకి వస్తే, కాంగ్రెస్ సీట్లు ఒక స్థాయిలో వస్తే, 2019 వచ్చినప్పటికీ బీజేపీ సీట్లు పెరిగినాయి, కాంగ్రెస్ సీట్లు తగ్గినాయి. ఇప్పుడు 2024లో బీజేపీ మరిన్ని సీట్లు పెంచుకుంటే, ఒక పేద కుటుంబంలో పుట్టిన నేను, ఒక ఛాయ్ అమ్ముకునే కుటుంబంలో పుట్టిన నేను, నా తల్లి పక్క బేషన్లు తోమి పూట గడవని కుటుంబంలో మమ్మల్ని సాధిన కుటుంబంలో వచ్చిన నేను ఈ దేశానికి ప్రధానమంత్రి కాగలిగానంటే అది రాజ్యాంగం గొప్పతనం అని చెప్పి, రాజ్యాంగాన్ని గౌరవిస్తానని చెప్పి ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాను. ఆ విషయం చెప్పేశాడు. మళ్ళీ ఏమన్నాడు, ఎవరు అంటుండ్రు రాజ్యాంగాన్ని తీసేస్తారు, రిజర్వేషన్ తీసేస్తారని చెప్పి. నేను అంటున్నా, నా జీవితం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడతా. ఎవరన్నా రాజ్యాంగానికి రిజర్వేషన్ ప్రమాదం తీసుకొస్తే ప్రాణాలు వడ్డైనా సరే దాన్ని నిలబెడతానని చెప్పి ఆయన మాట్లాడిండు. అయిపోయి ఇది వారం రోజుల నుండే చెప్తున్నాడు ఆ మాట, బలంగా చెప్తున్నాడు. రాజ్యాంగానికి ప్రమాదం ఏ రూపంగా వచ్చినా దాన్ని కాపాడతాం. నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగానికి ప్రమాదం రానివ్వ, రిజర్వేషన్ ప్రమాదం రానివని చెప్పి ఓపెన్ గా చెప్తూనే ఉన్నాడు. ఒకవైపు దేశ ప్రధానమంత్రి అంటే ఒక మాట అంటే నిలబెట్టుకుంటాడు. 3 తలాక్ తీసేస్తా అన్నాడు, తీసేసిండు. రామ మందిరం నిర్మిస్తామన్నాడు, నిర్మించిండు. ఆర్టికల్ 370 తీసేస్తా అన్నాడు, తీసేసిండు. మహిళా బిల్లు తెస్తా అన్నాడు, తెచ్చిండు. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, ఇచ్చేసిండు. అదే సమయంలో రేపు ఎస్సీ వర్గీకరణ చేస్తా అన్నాడు, చేసేస్తాడు. అంతే ఆయన మాట. ఎవరు అడ్డం వచ్చినా ధర్మకు వ్యతిరేకంగా పోరాటం చేసి 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని నేను. నువ్వు నన్ను బెదిరిస్తే నేను బెదిరే వ్యక్తిని కాదనేటువంటిది అర్థం చేసుకోవాలి. నువ్వెంత వినాశనకారివో, ఎంత దుర్మార్గుడివో, ఎంత కులపిచ్చుందో. నేను ఎంతో మంది రెడ్లను చూసిన, ఏ రెడ్లు కూడా ఇంత దుర్మార్గంగా లేరు. నేను చెన్నారెడ్డిని చూసిన, విజయభాస్కర్ రెడ్డిని చూసిన, రాజశేఖర్ రెడ్డి గారిని చూసిన, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసిన, అదేవిధంగా ఎం జనార్దన్ రెడ్డి గారిని చూసిన, ఎవరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి, దుర్మార్గమైన వ్యక్తిని రెడ్లల్లో నేను చూడలేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రెడ్లల్లో నేను చూడలేదు. రెడ్లు మాదిగలు కలిసి ఊళ్ళల్లో రాజకీయం చేసినటువంటి విషయాలు చూసే తప్ప మా కులాన్ని అనగదొక్కడానికి ఇవాళ నువ్వు రాజ్యానికి వచ్చినట్టుగా నువ్వు చూపించుకుంటున్నావు. ఇది సహించరాని విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను 70 ఏళ్ళు వచ్చినాయి. దుర్మార్గుడా, అపాయింట్మెంట్ ఇవ్వవా నాకు? మొగోడు నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వవా మాకు? 6 సార్లు గెలిచి ఈ రాష్ట్రంలో అడుగడుగున తెలిసినటువంటి నాకు, నా కులాల విషయం మాట్లాడతా, ఈ సీట్ల విషయం ఒకసారి మాట్లాడతా అంటే
నాకు అపాయింట్మెంట్ ఇయ్యడా మునగాడు. ఎన్ని రోజులు ఉంటావా నువ్వు నాకు మునగాడా? నువ్వు ఎన్ని రోజులు ఉంటావు? నీకు కర్రు గాల్చి బోధ పెడతారు నా మాదిగ బిడ్డలని సందర్భంగా తెలియజేస్తావు. ఎవడెవరో నువ్వు రాజ్యానికి వచ్చి మా జాతిని తొక్కే కుట్ర, ఏబిసిడి పార్లమెంట్ లో మాట్లాడకుండా కుట్ర, మనకు వ్యతిరేకమైనటువంటి కులాలకే టికెట్ ఇచ్చి ఏబిసిడి మాట్లాడకుండా ఇవాళ పార్లమెంట్ లో చేస్తున్నటువంటి కుట్ర అని సందర్భంగానే తెలియజేస్తా. ఒక్కడు 80 లక్షల మంది మేము ఉంటే 10 మంది 10 మంది కులాలకు టికెట్ ఇస్తావారు తురుమారు కూడా. ఏ రకంగా ఇది న్యాయం? ఏ రకంగా ఈ సామాజిక వర్గం సమన్యాయం? ఏ విధంగా సమర్థించుకుంటావు నువ్వు? పెద్ద పెద్ద ఉపన్యాసాలు మునగాడు, ఆ ఉపన్యాసాల వారి ఘోషుడ వ్యక్త, అది గొంగడుడ వ్యక్త, నీ ఘోషకానే ఉంటావు. చాలా బాగుంది. ఈ ఐక్యత కొనసాగాలని కూడా నేను ఆశీర్వదిస్తున్నా ఒక అన్నగా. అదేవిధంగా ఇప్పుడు మన బీసీ నాయకుడు తమ్ముని పేరు సురేష్. మనిషి అందంగా పొడుగ్గా ఎట్లా ఉండో ప్రసంగం కూడా అట్లే ఉంది. చాలా బాగుంది. తమ్ముని కూడా ధన్యవాదాలు. మీరంతా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇకపోతే ఈ సభకు చిన్నోడు పొట్టిగా ఉన్న గచ్చోడు మన తమ్ముడు నరేష్ గారికి, ఎంఆర్పిఎస్ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అన్ని నియోజకవర్గ తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నా బంధువులారా, నా జాతి బిడ్డలారా, మనకి ఇప్పుడు కష్టాలేనా? మనకు ఎప్పుడు కష్టాలేనా? మనం మనుషులం కాదా? మనల్ని ఎందుకు ఈ వ్యవస్థ గుర్తించలేకపోతుంది? మనం ఎందుకు బలహీనులుగా బతుకుతున్నాం, కులహీనులుగా బతుకుతున్నాం, లెక్కలేని వాళ్ళుగా బతుకుతున్నాం? ఎవరు కూడా మనల్ని దగ్గరికి రానివ్వకున్నంత పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఇది అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఎవడు అధికారంలోకి వచ్చినా అంబేద్కర్ ఇచ్చిన ఓటే కదా, ఒక ఓటే కదా. నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా? సప్పుడు చేయమయ్యా. నిన్న ఉన్న ప్రభుత్వం ఇవాళ ఉందా? ఏదో మనకి అట్లా అని కూస్తున్నారు. మీరు అందరు గట్టిగా స్పందించాలి. నిన్న ప్రభుత్వం ఉండే అది ఇప్పుడు ఉందా? మరి లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనం మార్చుకున్నాం. ఒక ఓటుతోటి, ఒక ఓటు గుద్ది మనం మార్చుకున్నాం. మన ఓటు వేయడం వల్లనే రాజ్యాలు మారిపోతాయి. మన ఓటు వేయడం వల్లనే రాజులు మారిపోతారు. ముఖ్యమంత్రులంతా మారిపోయినరు. ఎంతమంది ముఖ్యమంత్రులను చూసినా నేను 10 మంది ముఖ్యమంత్రులను చూసిన. బిడ్డా రేవంత్ రెడ్డి, నువ్వు పుట్టక ముందే నేను ఎమ్మెల్యే రా నాయన. నువ్వు పుట్టక ముందే, నువ్వు లాలు దొరక ముందే నేను ఎమ్మెల్యే. ఎన్టీ రామారావు గారు మాదిగ జాతికి ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన భిక్షలనే మాదిగ జాతి అంతా ఇవాళ ఈ స్థాయికి వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గుర్తింపు లేని ఈ జాతి ఎంతో కొంత గుర్తింపులోకి వచ్చినాం మనం. కానీ వల్ల తెలంగాణ, నా తెలంగాణ
ఏమొచ్చిందా తెలంగాణ? ఏమొచ్చింది? సప్రియరు అరే చేతులు లేవా? ఏం రాలే, బూడిది వచ్చింది. తమ్ముడు చెప్తాడు ఏమొచ్చింది తెలంగాణలో? సచ్చిందెవడు? సచ్చిందెవడు? ఎస్సీ ఎస్టీ బీసీలు. బతికేదెవడు? దొరలు. రెడ్డి దొర, రెడ్డి దొర, పొట్టి దొర. రే పొట్టి దొర, నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా? మమ్మల్ని బెదిరిస్తావా? మోత్కుపల్లి నరసింహులు ఇండిపెండెంట్ గా దొరలకు వ్యతిరేకంగా గెలిచిండు, అర్థం చేసుకోవాలి. మోత్కుపల్లి నరసింహులు 6 సార్లు గెలిచిన, నీ అడ్డం వచ్చిన తొక్కుకుండా గెలిచిన నేను.